మీరు గురువులు అంటే మీకెవరు మీ గురువులు? నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ముగ్గురు గురువులు హైదరాబాద్ ఇచ్చింది. అంతకు ముందర హైదరాబాద్ రావడానికి స్వర్గీయ శ్రీ కోన ప్రభాకరరావు గారు, వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకరు, ఆర్థిక మంత్రి, గవర్నరు అనేక పదవులతో కాకుండా స్వయంగా వారు కళాకారులు. అది అందరికీ తెలుసు, పాత వాళ్ళందరికీ బాగా గుర్తుంటుంది. వారు స్వయంగా ఏకపాత్రాభినయం రామదాసు వేస్తూ ఉండేవారు. అనేక సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్గా ఉండి. వారి మైండ్లో నేను ఒకసారి బాపట్లో నా 12వ ఏట, నాకు 12 సంవత్సరాలప్పుడు అనుకోకుండా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మా ఇంటి దగ్గరే ఉంటుంది, మాది స్వగ్రామం బాపట్లగా. అక్కడ హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు, హరికథ పితామహులు, వారి కథ ఏర్పాటు చేయడం జరిగితే, హరికథ పితామహులు వారి తెనాలి నుంచి రావాలి. ఆ రోజు ట్రైన్స్లో వస్తూ ఉంటారు కాబట్టి ఆ ట్రైన్లో లేట్ అవ్వటం, ఆ గుడి అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉండటం, భక్తులతో. ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్ళు అనుకుంటుంటే, మా నాన్నగారు ప్లేటర్ గారు అబ్బాయి ఏలపాటలో భక్తి పాటలు పాడుతుంటాడు, వాడిని పిలిచి గుళ్ళు అందరిని ఎంటర్టైన్ చేయమందాం అని చెప్పి, అది మొట్టమొదటిసారి నాకు వారి ఆశీర్వాదం దొరకటం. మొట్టమొదటిసారి మైక్లో పాడటం. ఆ ఆర్గనైజర్సు మాకు 4 ఇళ్ళు దగ్గరే ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. వాళ్ళకి అప్పుడప్పుడే నేను పాటలు పాడుతున్నానని, భానుమతి గారి పాటలు, సుశీల పాటలు, డివోషనల్ సాంగ్స్ మాత్రమే తీసుకొని చంద్రచర్చిత, సావిరహేతవదేన ఇటువంటి పాటలు పాడుతుండేవాడిని. అట్లాగే ఏళ్ళలోనే రేడియోలో వచ్చే భక్తిరంజన్లో వచ్చేటువంటి శివతత్వాలు, బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి ఎమి సేతురాలింగ, ఇటువంటి తత్వాలు అన్నీ అప్పుడు విజిల్లో పాడుతూ ఉండేవాడిని మెల్లిగా. అప్పుడు నాకు రాగం కానీ తాళం కానీ ఏమి తెలియదు, జస్ట్ అనుకరిస్తులు అది యాజ్ ఇట్ ఈజ్ మక్కి పాడుతుండేవాడిని. దాంతో చిన్న పేరు వచ్చింది. ఆ పేరు రావటం ఈ ఆర్గనైజర్స్కి తెలుసు, కొంతమందికి, చిన్న ఊరు కాబట్టి ప్లేటర్ గారి అబ్బాయి ఎంటర్టైన్ చేస్తాడని చెప్పి మొట్టమొదటిసారి వారి ఆశీర్వాదం దొరకటం. తర్వాత వారు వచ్చి కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అతను ఎంతసేపు పాడతాడో చూస్తానని చెప్పి వారు సదాశివ శాస్త్రి గారు నుంచోని వినటం. 45 నిమిషాలు అయిన తర్వాత నిర్వాహకులు వచ్చి చెప్పటం, ఆంజనేయ స్వామికి వేసినటువంటి వడమాల తీసుకొచ్చి నా మెడలో వేసి, హరికథ పితామహులు, ఆశ్చర్యంగా ఉంది, ఇది వాయుపుత్రుడి ఆస్థానం, ఇది ఆంజనేయ స్వామి దేవాలయం, ఈయన చేసేది వాయుగానం అని చెప్పి సదాశివ శాస్త్రి గారు చాలా వృద్ధిలోకి వస్తాడు ఇతనని చెప్పి ఆశీర్వదించారు. అది మొట్టమొదట. నా గురువుల్ని గుర్తు చేసుకునేటువంటి ముఖ్యంగా బాలమురళీకృష్ణ గారు, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు హైదరాబాద్లో, బిస్మిల్లా ఖాన్ గారు కూడా హైదరాబాద్లోనే, వారి ముగ్గురిని కలవటం, వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. మీ ఇంట్లో సంగీతం పూర్వులు ఎవరికైనా ఉంది? మా ఇంట్లో మేము యాక్చువల్గా 9 మంది, నా నెంబర్ 9. అయితే మా అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా క్లాసికల్ మ్యూజిక్ రేడియోలో, ఆ రోజు రేడియో ఒక పెద్ద సాధనం. రేడియోని మనకి మెయిన్గా, అందుట్లో విజయవాడ స్టేషను బాగా శాస్త్రీయ సంగీతానికి పెట్టింది పేరు. దాంట్లో వచ్చేటువంటి ఈ కీర్తనలన్నీ అందరు రోజు అది ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది, వింటూ ఉండేవాళ్ళు, అందరికి ఇష్టం. మా బాబాయ్ గారు, మా నాన్నగారు తమ్ముడు, ఆయన పద్మశ్రీ కుమరవల్ చంద్రశేఖర్ అని మ్యాథమెటిషియన్. వారు మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకోవటం, శని ఆదివారాలు బాపట్ల రావటం, మద్రాసు నుంచి 5 గంటల జర్నీ. వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్స్ గ్రామ్ఫోన్ రికార్డ్స్ అవన్నీ మన ఇంటికి తీసుకురావటం, ఇంటి దగ్గర గ్రామ్ఫోన్ పెట్టడం, దాంతోపాటు ఆయన విజిల్ చేసేవారని విన్నా. తర్వాత మా పెద్దన్నయ్య పార్థసారథి గారు, తను విజిల్ చేస్తూ ఉంటాడు. ఆ రాగాలన్నీ క్లాసికల్, ఓన్లీ క్లాసికలే. సో మీ ఇంట్లో ఆ ఏల ఉంది, ఏల గోళ ఉంది. అవును. అయితే మామూలుగా ఏల పాట అనగానే అందరికీ, నిన్న మొన్నటి తరాల వాళ్ళకి రఘురామయ్య గారే గుర్తుకొస్తారు. ఆయన పేరు, ఇంటి పేరు ఎవరికి తెలియదు. ఏలపాట రఘురామయ్య గారే ఆయన ప్రసిద్ధులు. సో ఆయన ప్రభావం మీ పైన ఏమైనా ఉంది అసలు? వారు ఇట్లా వేలు పెట్టుకొని, రఘురామయ్య గారు ఇలా వేలు పెట్టుకొని పాడతాను. ప్రభాకరరావు గారు నన్ను ఒకసారి వారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి, ఎడవల సూనారాయణ గారి ఇంట్లో, వారు రఘురామయ్య గారు అని నాకు తెలియదు, నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నన్ను పరిచయం చేసి, నీకే పాట కావాలో ఒక అడుగు, మావాడు పాడతాడు అని చెప్పటం, ముందు మీరు పాడండి, వాడిని ఆశీర్వదించండి అని చెప్పటం. వారు ఒక 2 పద్యాలు పాడి, అక్కడున్న సింగరాయ నాగభూషణ్ గారు, ఎడల సూనారాయణ గారు, వీళ్ళంతా, మళ్ళా సూరిబాబు గారు పౌరాణిక నాటకాల్లో
వేమూరి గగ్గయ్య గారు, మల్లాసూరి ప్రభాకర్, వేమూరి గగ్గయ్య గారు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా పెద్ద పెద్ద విద్వాంసులని అప్పుడే తెలిసింది నాకు. ఇప్పుడు రఘురామ గారు 2 పద్యాలు పడితే అందరు చప్పట్లు కొడితే, ఇప్పుడు నువ్వు పాడు అంటే నీకేం కావాలో అడుగు అని చెప్పి వాళ్ళు చాలా చనువుగా మాట్లాడుకునేవాళ్ళు. ప్రభాకర్ రావు గారు, రఘురామ గారు. అప్పుడు నన్ను పాడబడి మల్లేశ్వరిలో పాట అడిగాడు ఆయన, ఇది వచ్చా అని. ఇది ఒక్క లైన్ అనగానే ఆయన రఘురామ గారు లేచేసి కావాలి ఇచ్చేసుకొని, ప్రభాకర్ చాలా మంచి పని చేసేవారు నువ్వు, ఇవాళ నాకు 200 సంవత్సరాలు ఎట్లాగో తెలుసా, నేను 100 సంవత్సరాలు బతుకుతాను, వీడు 100 సంవత్సరాలు బతుకుతాడు, వీడు బతుకున్నంత కాలం కూడా నా పేరు చెప్తారు, ఇప్పుడు చెప్పుకున్నాం. అలా ఆయన ఆశీర్వాదం దొరికింది. సో ఆయన ప్రభావం మీ పైన ఏమి లేదు, మీ ఇంట్లో ఇలా అనేది ఉంది. వారు కర్ణాటక సంగీతం అవి పాడగా నేను వెళ్ళలేదు ఎప్పుడు, అన్ని పద్యాలే. వాడు కృష్ణ పాత్రధారి వేస్తే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి కంటే ముందు కదా జనరేషన్, అద్భుతమైన గమకాలు, చాలా పెద్ద సౌండ్ వస్తుంది, సౌండ్ చాలా పెద్దగా వస్తుంది. ఆ రోజుల్లో మైకులు కూడా లేవు కదా. మరి రఘురామ గారి పద్యం లేకుండా నాటకం అంటే అసలు ఊహించలేము అని నేను చిన్నప్పుడే విన్నాను. అటువంటి వారి ముందు పాడటం కూడా ఒక అద్భుతమైన అవకాశం ప్రభాకర్ గారు కలిగించారు.